భైరవ, సమస్యలు తీర్చవలసిన పంచాయతీకే సమస్య వచ్చి పడింది. మనం వెళ్ళి తీర్చాలి. రా. ఇప్పుడు ఈ సమస్యను ఎవరు తీరుస్తారయ్యా? నే తీరుస్తాను. దుర్గా. దుర్గమ్మా, నువ్వా? ఎలా తీరుస్తావమ్మా? ఎలా? నగల్ని, ఆస్తి పత్రాల్ని 3 భాగాలు చేయండి. ఎందుకు? చెప్పినట్టు చేయండి. సరే, దుర్గమ్మ చెప్పినట్టే చేయండి అయ్యా. లక్ష్మి కూడా ఈ ఇంట్లో ఒక బిడ్డగానే పెరిగింది. దీంట్లో తనకి భాగం ఇవ్వడం న్యాయం. చక్కగా చెప్పావమ్మా. ఈ విషయం మా బుర్రలకు అర్థమే కాలేదు. అనసూయమ్మ, మీకు ఆ భాగం. శాంతి, ఇది నీ భాగం. లక్ష్మి, ఆ భాగం నీకు. ఇప్పుడు సంతోషమేనా? అన్నట్టు నీ భాగాన్ని ఏం చేస్తావు? లక్ష్మికి శాంతి అంటే ఎంత ప్రేమ. తన భాగాన్ని శాంతికే ఇచ్చేసింది. లక్ష్మి, పశువుకొక భాగమా? ఈ అన్యాయం ఎక్కడైనా ఉందా? అరే ఏమిటక్క అలా అలాడిపోతావెందుకు? వచ్చినంత వరకే లాభం, వదిలేయక్క. ఇప్పుడు మనకొచ్చిన నగలు, ఆస్తి నాకు చాలు. శాంతి ఆస్తంతా మన చేతికి చిక్కాలి. దానికి నువ్వు ఒక దారి చూడు. నువ్వు దిగులు పడకక్క, దానికి నేను సూపర్ ప్లాన్ వేశాను. లక్ష్మి, ప్రొద్దున్నే అమ్మవారికి ఎలా ముఖ్యం? అరేరే భైరవ, పాట కచేరీ చెయ్యి. నీ కచేరీ బ్రహ్మాండంగా ఉంది. లక్ష్మి, భైరవుడి సంగీతం నీకు నచ్చిందా? మనుషులకు లేని తెలివి మీకుంది. దుర్గా, రాశాంతి, నువ్వు ఇంట్లో ఉన్నావనుకున్నాను. ఎక్కడున్నావా? ఈ గుడే నాకు ఇల్లు, ఆ అమ్మే నాకు తల్లి. ఏమిటి దుర్గా, ఇంత చిన్న వయసులోనే వేదాంతం? మాలాగా సంతోషంగా ఉండు. నేనందరూ ఇష్టపడే కరివేపాకును కాదు, ఆ కనకదుర్గకి ఇష్టమైన వేపాకును. నిన్ను అర్థం చేసుకోవడం నా తరం కాదు. ఎప్పుడూ మామూలుగా ఉండే నువ్వు పౌర్ణమి రోజు మాత్రం అమ్మవార్లా నిప్పుల కుంపటి నెత్తిన పెట్టుకుని ఊరికి కాపలా కూస్తూ ఉంటావు. ఎందుకలా? నన్ను ఊరికి కాపలా కాయమని ఆ అంబ ఆజ్ఞ. గాలి లేకుండా కదలికుండదు, కారణం లేకుండా కార్యం ఉండదు. నేను ఆంధ్రజ్యోతి, స్వాతి చదివే ఆడపిల్లని. నీ భాషను అర్థం చేసుకునే తెలివి నాకు లేదమ్మా. ఇలా చూడు, ఈ రోజు నా పుట్టినరోజు. నాతో పాటు నీకు బట్టలు తెచ్చాను, తీసుకో. నన్నెంతగా ప్రేమించే నిన్ను నేనెన్నటికీ మర్చిపోలేను. నోరున్న మనుషులే మన దారి కడ్డు రావడం లేదు. కేవలం నోరు లేని ఈ ఆవు కుక్క మన దారి కడ్డు పడుతుంది. మురిగింది చాలు, నోర్మై. నువ్వు నోర్మై. నీకు ఈ దుస్థితి ఎవరి వల్ల కలిగిందో నాకు బాగా తెలుసు. దైవశక్తి ముందు ఎంతటి మంత్రశక్తి అయినా నిలబడలేదు. లక్ష్మి, ఒకసారి అంబాని పిలు.
పిలువు లక్ష్మి. అంబాని పిలువు. మనం తపస్సు చేసుకోబోయే స్థలం ఇదే. కంచన్జంగా. మంగా మంగా, ఈ రోజే మనం విగ్రహ పూజ ప్రారంభిద్దాం. ఏదో అతిథి శక్తి మనల్ని అటగిస్తోంది. ఏమిటి ఆకు తీసుకువెళ్తుంది? భైరవా, నేను విస్తరాకులో తినకూడదు, వెండి పళ్ళెంలోనే తినాలంట, అంతేనా? సరే, నీ ఇష్ట ప్రకారమే నేను వెండి పళ్ళెంలోనే తింటాను. సంతోషమేగా? ఏమిట్రా, ఎక్కువ ఇడ్లీ తినమంటావా? నాకు 2 ఇడ్లీ చాలు. రా, నువ్వు తిందు కానీ తిను. స్వామి, మేము దేవీపురం పక్క ఊరు వాళ్ళం. దేవీపురం పచ్చగానే ఉంది. మా ఊళ్ళో 5-6 ఏళ్ళుగా వర్షాలు లేవు, తాగటానికి నీళ్లు లేవు, పొలాలన్నీ ఎండిపోయాయి స్వామి. మంగా మంగా, దానికి కారణం ఆ ఊళ్ళో ఉన్న దుర్గమ్మ శిలే. ఈవేళ అమావాస్య, దుర్గమ్మ ఊరికి కాపలాకి రాని రోజు. అందుచేత నా మాట విని ఈ రాత్రికే మీరు ఆ శిలని ఇక్కడికి తీసుకురండి. దాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠింపచేస్తాం. దాంతో ఆ ఊరు పాడైపోతుంది, మీ ఊరు బాగుపడుతుంది. మీరు చెప్పినట్టే చేస్తాం. వెళ్ళొస్తాం స్వామి. కంచన్జంగా. బుద్ధిహీనులు నా మాటలు నిజమని నమ్మి 25 లక్షలు చేసే శిలను దొంగిలించి మనకి ఇస్తారు. దాన్ని మనం తీసుకుని సింగపూర్ చెక్కేస్తాం. రేయ్, మీ నాన్న పోస్టర్లు అంటించడానికి జిగురు అడిగాడు. లోపల చేయి పెట్టద్దు రోయ్, జిగురు అంటుకుంటే ఇక అంతే, మరి గట్టిగా పట్టేస్తుంది. నాకు తెలుసులే బాబాయ్. అయ్యయ్యో, ఇప్పుడు తెలుస్తుంది. అక్కడికి పోసొస్తా. ఏంటా, పంపు చెట్టుకి పెట్రోల్ తెచ్చిపెట్టాను, బీడు తాగుతూ నిప్పంటించేట్టున్నా. పోయా పోయా, నిలబడి తమాషా చూస్తున్నాడు.
అమ్మవారి శిలని దొంగిలించడానికి వచ్చారా దుర్మార్గులారా? లక్ష్మీ భైరవులు మిమ్మల్ని పట్టించారు. భైరవుడికి లక్ష్మికి